వాడి దగ్గర నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసా. ఇక్కడ నుంచి ఇంకా ఒడ్డుకి వెళ్ళాలి. ఇక ఒడ్డు దగ్గరకు వచ్చేసాము. ఇక్కడే బోట్ వదిలేసి రోడ్డు మీదకి వెళితే ఖచ్చితంగా ఏదో కారు దొరుకుతుంది. ఇక్కడ ఒక కారు వస్తుంది. ఈ కారు వేసుకొని ఇంకా వెళ్ళిపోదాం ఎక్కడో అక్కడికి. ఆపు ఎక్కడికి వెళ్తున్నావు? ఆపు నీ తిక్కలోడా, దిగు. నాది కారు. ఇంక నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. నా మీద ఎన్ని కేసులు ఉంటాయో. ఇంకా త్వరగా వెళ్ళిపోదాం. ఇక్కడ రైట్ సైడ్ లో కనపడుతున్న ఎల్లో ఇండ్లు ఎంత బాగుందో. ఈ ఇండ్లకి మనం రెంట్ ఉంటే, అంటే ఇంట్లో మనం రెంట్ ఉంటే ఎంత బాగుంటుందో. బాబా ఏమన్నా ఉందా ఇండ్లు? ఇక మనకి ఎంతైనా పర్వాలే. అప్పుడు బ్యాంక్ రాబరీ చేసిండే డబ్బులు ఇప్పుడు మన దగ్గర చాలా ఉంది. ఓకే, ఇండ్లు అయితే కొనేద్దాం. హలో సార్, వాడు తప్పించుకొని మన ఊరికి వచ్చేసాడంట సార్. అవునా? వస్తున్నా ఉండు. మనమైతే త్వరగా వెళ్ళాలి, లేకపోతే వాడు దొంగ తప్పించుకుంటాడు. ఎందుకు తప్పించుకున్నాడంటే నాకు తెలిసిందనమాట. మీరు సబ్స్క్రైబ్ చేయలేదంట. సబ్స్క్రైబ్ చేస్తేనే దొరుకుతాడంట. చాలా వీడియోస్లోను చాలా చోట్ల చూసినాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. మీరే ఆ దొంగను దొరికిపియాలి ప్లీజ్. అయితే మనం వచ్చేసాము ఒడ్డుకి. మనము త్వరగా వెళ్ళాలి. మనకి వెహికల్ ఎక్కడుందబ్బా? ఇక్కడే ఉంటుంది అన్నారు. ఈ సైకిల్లోనే మనం ఇప్పుడు వెళ్ళాలి అండి. ఏం పర్లేదు. ఈ సైకిల్లోనే ఇప్పుడు వెళ్ళాలి. ఎవరైనా చూస్తే నా పరువు మొత్తం పోతుంది. త్వరగా వెళ్ళాలి పోలీస్ స్టేషన్ కి. అందరూ చూస్తున్నారే. అమ్మయ్య, పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పోలీసులు చూస్తే మన పోలీసులు ఎలాగుంటుందో. అయ్యో చూసేసారే. సార్ మీరేంటి సార్ చిన్న సైకిల్లో వచ్చారు? పోలీస్ కార్ ఎక్కడుంది సార్? మీరే కదా స్వామి పంపించిండేది, మళ్ళీ నన్ను అంటారు. ఇదన్నమాట ఇవాళ పార్ట్. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకో ఈ వీడియోకి, నెక్స్ట్ పార్ట్లో పట్టుకునే అవకాశం ఉంది. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. బాయ్.